ప్రభు క్రీస్తునాథునిచే మికిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా దేవుని ఎదుట దివ్య బలిలో పాల్గొంటూ ఉండగా మనందరము దేవుని సాన్నిధ్యములో ఉన్నాం, దేవుని ఎదుట ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణములో రెండు వాక్యాలను మనము గమనించినప్పుడు ఈనాటి మొదటి పట్టణాన్ని మనం అర్థము చేసుకోవాలి అంటే, ప్రభు ఎందుకు ఈ విధముగా అతనితో మాట్లాడుతున్నారు అనగా, ఆ యొక్క రాజ నిర్వాహకుడు అనగా రాజు తర్వాత రాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడు ఆనాటి ఆచారాల ప్రకారం. ఈనాటి మొదటి పట్టణములో మనము గమనించినప్పుడు మనము విన్నటువంటి వాక్యములు ముఖ్యముగా 19వ వచనములో, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నిన్ను ఉన్నత స్థానము నుండి ఆయన ఉన్నత స్థానము నుండి ఆయన పరదోషానికి కారణం షేప్నా గురించి చెబుతున్న మాటలు ప్రవక్త ద్వారా ఏమిటి అనగా, నీ నడవడికను మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీవు జీవించే విధానాన్ని మార్చుకోవాలి. లేకపోతే గమనిస్తే దానికి ముందు వచనాలలో 17 కానీ 18వ వచనము కానీ గమనిస్తే, నీవు గొప్పవాడివే కావచ్చు, సంఘములో నీ దగ్గర చాలా ఉండవచ్చు, కానీ ప్రభువు నిన్ను గుప్పిట పట్టి క్రిందికి విసిరి వేయును. విసిరి వెయ్యును. నీవు గర్వించే నీ వస్తువుల మధ్యనే నీకు ఆ యొక్క చివరి జీవితము ఉంటుంది, నీవు చస్తావు. కాబట్టి ప్రభువు ఆ ప్రవక్త ద్వారా చెబుతున్న మాట, యెషయా ప్రవక్త ద్వారా, దేవుని మీద నమ్మకము ఉంచుము, నా మాట విని జీవించు, నాకు తల వంచి జీవించు. కానీ నీవు మాత్రం అలా చేయకుండా నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి రాజప్రసాదపు తాళపు చెవులను నీ నుండి తీసివేస్తానని 22వ వచనంలో ఆయన పలుకుతూ ఉన్నారు. ఆ వంశపు తాళపు చెవులను అతని భుజముల మీదను కాల్చున్నట్లు నేను చేస్తాను అంటూ ఉన్నారు. కావున ప్రభు ఈ మాటలను మనం గమనిస్తే, ఈనాటి సువార్తలో కూడా పేతురు గారితో ప్రభు అంటున్నది, పరలోక రాజ్యపు తాళపు చెవులను నేను నీకు ఇస్తాను. ఎందుకు? నీవు నమ్మిన బంటువుగా ఉన్నావు, నేను చెప్పిన మాటలను వింటూ ఉన్నావు, నాకు నచ్చినట్లుగా నీవు జీవిస్తూ ఉన్నావు అన్న మాటలు. కాబట్టి మనము జీవించే సమయంలో ఉన్న దానితో గర్వానికి వెళ్లకుండా గమనిద్దాం, యావే ప్రభు ఎలాంటి వాడు అన్న మాటలు మనము గమనించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 75లో 7వ వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 75 7వ వచనం, న్యాయము చెప్పువాడు దేవుడే, కొందరిని క్రిందికి చెయ్యును, మరికొందరిని పెద్దవారిగా చెయ్యును. చూడండి, దేవుడు న్యాయము చెప్పువాడు కొందరిని క్రిందకును మరికొందరిని పైకి తీసుకుని వెళతాడు అన్న మాటలు చూస్తూ ఉన్నా. అంతేకాకుండా యెషయా గ్రంథములో మనం ఇలాంటి వాక్యాల్లో కూడా అదే చదివా. కాబట్టి నీవు హెచ్చించబడాలి అంటే, నీవు ఎదగబడాలి అంటే దేవుని యందు ఎప్పుడూ నమ్మకము కలిగి జీవించు, దేవుని విశ్వాసము కలిగి జీవించు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
7వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆ ఆ అదే అధ్యాయములో 2వ వచనం దగ్గరికి వెళదాం. ప్రభువు లాంటి వాడు మరి ఒకడు లేడు. చదవండి. ప్రభువు నీవు తప్ప మరి ఇక ఏ దేవుడును లేడు అని మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో మనము చదువుతున్నాం. అదే అధ్యాయములో తరువాత వచనం ఒక్కసారి వింటే 3వ వచనాన్ని అదండి, గర్వముతో విర్రవీగుచు మాట్లాడుకుడు. తర్వాత వచనం అహంకారముతో మాట్లాడవద్దు, నోరును అహంకార మాటలను నీ నోటి నుండి రానియవద్దు. ఎరిగినవాడు. అదండి, మనం అనుకోవచ్చు మనం మాట్లాడుతుంది ఎవరు వింటున్నాడు, మనం మాట్లాడుతుంది ఎవరు చూస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఏమంటూ ఉన్నాడు? గర్వముతో విర్రవీగవద్దు. తర్వాత వచనము అహంకారముతో మాటలను నీ నోటి నుండి బయటకు రానియవద్దు. 3వది ప్రభువు సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును పరీక్షించువాడు, పరికించువాడు. కాబట్టి ఈ రోజున ప్రభువు పేతురు గారితో వెంటనే నా తాళం చెవులకు ఇస్తున్నానని వెంటనే ఇచ్చివేయాల. పరీక్షించి ఉండవచ్చు, గమనించి ఉండవచ్చు. ఈ పేతురు మనసు మారుతూ ఉన్నది కదా. ఒక దగ్గరేమో నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇంకొక దగ్గరేమో నువ్వు ఎవరేమో నాకు తెలియదు కూడా అన్నాడు కదా. మరి అలాంటి పేతురుకు దేవుడు ఎందుకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చి ఉన్నారు అని మనము గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, గమనిద్దాం ఒక్కసారి. ప్రభు ఎవరు అని మనం గమనిస్తే, మొదటి ఆ కీర్తనలో ఒక్కసారి వెళితే, కీర్తన 18వ కీర్తన 2వ వచనం ఒక్కసారి చూద్దాం. 18వ కీర్తన 2వ వచనం. ప్రభువు నాకు శిల, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించును. నేను ఆయన మరుగున, ఆయన నీడలో నేను ఉంటాను. నాకు ఆయన ఒక కోట, నాకు దుర్గము, డాలు, రక్షణ, సాధనము, ఆశ్రయ స్థానము అని మనము మొదటి పట్టణం. అది ఈనాటి ప్రభు ఎవరు? మనకు తోడుగా ఉండేవాడు, మనకు నీడగా ఉండేవాడు, మనకు ఆదరణగా ఉండేవాడు, మనను నడిపించేవాడు. కావునని ప్రియా సహోదరి సహోదరులారా, అది మనం ఒక్కసారి గమనిస్తే అదే కీర్తనలో 31వ వచనం దగ్గరికి వెళదాం. 31వ వచనం. ప్రభు తప్ప దేవుడెవడు? ఆయన తప్ప మనను కాపాడువాడెవడు? నాకు బలము దయచేయు దేవుడు అతడే. నన్ను నడిచేటప్పుడు నా మార్గములను సురక్షితము చేయవాడు అతడే. కావున ఈ రోజున ఇదిగో మొదటి పట్టణము ద్వారా నీవు విర్రవీగకుండా, గర్వము లేకుండా నాతో నడిస్తే, చివరి వచనంలో ఏమంటూ ఉన్నారు? 23వ వచనంలో మొదటి పట్టణంలో, నీ యొక్క గుడారపు మేకును నేను గట్టిగా భూమిలోనికి దిగగొట్టి కదలకుండా మీకు తోడుగా నేను ఉంటాను అన్న మాటలను బట్టి, కాబట్టి ఆ దేవుడు నాకు శిల, నాకు తోడు, నాకు నీడ అన్న మాటలను బట్టి మనందరము కూడా ఆలోచించాలి ప్రియ సహోదరి. అందుకే ద్వితీయ కాండములో 32వ అధ్యాయములో 4వ వచనం దగ్గరకు ఒక్కసారి వెళదాం. ప్రభు మహా సంరక్షకుడు, ఆయన యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు. అదే అధ్యాయములో 11వ వచనం. గరుడ పక్షి తన పిల్లల మీద రెక్కలు చాచి దాన్ని సంరక్షించినట్లుగా
నా దేవుడు నాకు తన రక్షణను ఇస్తాడు. కాబట్టి నేను దేనికి కూడా భయపడు. నా దేవుడు నాకు సంరక్షకుడు, యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించేవాడు అన్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అలాంటి దేవుని వద్దకు నేను వస్తూ ఉన్నాము. నీ దేవుడు నిన్ను విడువడు, నిన్ను సరళమైన మార్గములు నడిపిస్తాడు. అదే ఈనాడు ఎందుకు ఎలాగ చేస్తాడు అన్నదాన్ని ఈనాటి సువార్తలో ప్రభువు తన శిష్యులకు నేర్పుతూ ఉన్నారు. అదే మనకు నేర్పుతూ ఉన్నారు ఈ రోజున. ఈనాటి సువార్తలో మనం గమనిస్తే ఏమని మనము వాక్యాన్ని ప్రారంభించాం? ప్రభు ఎక్కడికి వచ్చారు, ఏ ప్రాంతానికి వచ్చారనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పు కైసరియా ప్రాంతములకు ఆయన వచ్చాడు అన్న మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి, గలిలయ ప్రాంతము కాదు, యూదా ప్రాంతము కాదు. ఇది కైసరియా ఫిలిప్పు అనగా నూతన పట్టణము, అన్యులు నివసించే పట్టణాలలో ఆ ప్రాంతములో ఒక 3 వైపులు కొండలు ఉంటాయి. అవి గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పైకం అది ఇశ్రాయేలు నివసించే ప్రాంతము కాదు, ప్రభు ప్రాంతము కాదు, ప్రభు జన్మించిన స్థలము కూడా కాదు. ఆ ప్రాంతములో అన్యులు నివసించే ప్రదేశములో ప్రభు అడుగుతున్నారు, ఈ ప్రజలు నన్నెవరిగా భావిస్తున్నారని అడిగిన తరువాత దాన్ని పక్కన ఉంచి తర్వాత ప్రభు అడుగుతున్నాడు. తర్వాత వచనములో మనము గమనిస్తే 15వ వచనములో, మరి నన్ను మీరు ఎవరని భావించుచున్నారు? మీరు నన్ను ఎవరిగా గుర్తిస్తూ ఉన్నారు? మీకు నేను ఏమవుతాను? ఈ రోజున నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, అదే ప్రశ్న మరొక విధముగా మనము ఆలోచిస్తే క్రీస్తు వ్యక్తిగతముగా నాకు ఏమవుతారు? క్రీస్తు అదే ప్రశ్నను అడిగితే ఏమని, మీరు నన్ను ఎవరిగా భావించినారని శిష్యులు అడిగాడు. మరి నీకు నేను ఏమవుతాను? ఈరోజున ప్రియ సహోదరి సహోదరులారా, కొద్దిగా బైబిల్ గ్రంథము నుండి బైబిలులోని వ్యక్తులను బట్టి మనము కొద్దిగా ధ్యానించుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనములో, ఆదికాండములో 12వ అధ్యాయం 1వ వచనములో యావే ప్రభువు అబ్రహాముతో ఏమంటూ ఉన్నాడు? నీవు నివసించే ప్రదేశమును, నీ యొక్క తెలిసిన వారందరినీ, నీ పుట్టింటిని, నీ భూభాగాన్ని వదలి నేను చూపు ప్రదేశమునకు, అనగా అబ్రహామునకు ఆ సమయమున దేవుడు తన్ను నడిపించేవాడు అన్న అనుభూతిని కలిగి ఉన్నాడు. ఈ ప్రభువు నన్ను విడిచేవాడు కాదు, ఈ దేవుడు నన్ను నడిపించేవాడు అనే అనుభూతిని చెందాడు, అనుభవంలో తెచ్చుకున్నాడు. ఈ దేవుడు నాకు తోడుగా ఉన్న అనుభవం, అనగా నన్ను నడిపించేవాడు. రెండవదిగా అదే ఆదికాండములో 28వ అధ్యాయములో 16వ వచనములో ఈ యొక్క ఏమిటి, ఆ యొక్క ఈసాకు యొక్క 2వ కుమారుడు యాకోబు ప్రయాణము చేయనప్పుడు సాయంత్రం వేళ అవగానే ఒక దగ్గర కొండ మీద ఒక రాత్రి తలదిడుగా చేసుకొని నిద్రపోతున్నప్పుడు ఒక కల కన్నాడు. కలగని ఏమంటూ ఉన్నాడు? కలలో నిద్ర మేలుకున్న తర్వాత 16వ వచనములో ఇక్కడ దేవుడు ఉండుట నా శ్రమలో, ఆయన ఏమంటున్నాడు? దాని అర్థం ఏమిటి? నేను ఒంటరి వాడను కాను, నా శ్రమలలో నాకు ఆయన అండగా ఉన్నాడు, నన్ను దీవిస్తూ ఉన్నాడు. నేను ఒంటరి వాడని కాదు, నా యొక్క కష్టాలలో, నా శ్రమలలో, నేను ప్రయాణములో ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనగా అనుభవించాడు. ఇదిగో ఈ దేవుడు ఉన్న స్థలం, ఈయన నాతో ఉన్నాడు, నాకు అండగా ఉన్నాడని ప్రభువుని గుర్తించాడు.
అది మరొకసారి నిర్గమకాండములో 3వ అధ్యాయం 4వ వచనం దగ్గర మోషే ప్రవక్త మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు పొద మండుచున్నది కానీ కాలిపోవచ్చము లేదు. కానీ ఆ సమయములో ఆ మండుచున్న పొద ఏమని ఆయనకు గుర్తుకు తెస్తూ ఉన్నదో ఒక్కసారి 4వ వచనాన్ని మనం గమనిస్తే, ఆ ఆ 4వ వచనం, అనగా అక్కడ ఆయన దైవ సాన్నిధ్యాన్ని గుర్తించాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది అని, అది తన జీవితానికి దీవెన అని మోషే అక్కడ దేవుణ్ణి గుర్తించాడు. అనగా ఆయన సాన్నిధ్యము నాకు తోడుగా ఉన్నది అని ఆయన గుర్తించాడు. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే యోబు గ్రంథములో 42వ అధ్యాయములో 5వ వచనం దగ్గరకు వెళ్ళినప్పుడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనములో యోబు ఏమంచి ఉన్నాడు ఇక్కడ? కానీ ఇప్పుడు నా కన్నులతో నేను చూచి తిని, అంటే యోబు చివరి దశలో అన్నీ పొందిన తర్వాత తన శ్రమలలో దేవుడు నన్ను వదిలివేయలేదు, నా కష్టాలలో దేవుడు నాకు అండగా ఉన్నాడు అన్న అనుభూతిని యోబు చివరి వరకు కూడా ఉన్నాడు. అనగా తన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలివేయలా. అనగా దాని అర్థం దేవుని తెలుసుకొని వదిలివేయటము కాదు. తెలుసుకోవటం అంటే అందరం తెలుసుకుంటాం, కానీ అనుభవించటం, దేవుని అనుభవాన్ని నీలోనికి తెచ్చుకోవచ్చు. గమనిద్దాం, అందరికి తేనె గురించి తెలుసా? తేనె తెలియని వాళ్ళు ఎవరూ లేరు దాదాపుగా కదా. తేనె అందరికీ తెలుసు. ఏమని పుస్తకం లేదు కదా, తేనె తీగల నుంచి వస్తుంది, ఇది విధంగా ఉంటుంది, తేనె తీగ నుండి మనం తేనెను తీసుకోవచ్చు, దాచుకోవచ్చు, ఇలా చేయొచ్చు అని చదువుతాం, తెలుసుకుంటాం అంతే. దాని ఎలాంటిది అది ఎప్పుడు తెలుస్తుంది? నీ నోట్లో నాలుక మీద ఒక చుక్క వేసుకుంటే ఆ అనుభవాన్ని బట్టి, ఆహా తేనెలాగుంటుందా. అలాగనే క్రీస్తు అనే వ్యక్తిని గురించి ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని తెలుసుకోవచ్చము కాదు. బైబిల్లో అందరూ తెలుసు, ప్రపంచంలో యేసు ప్రభు గురించి చాలా మంది చెప్తారు, కానీ అనుభవపూర్వకముగా ఆయన నా దేవుడు, నాకు నేను ఆయనకు చెందిన దానను, చెందినవాడను అన్న దానిని మనము, మంచినీళ్ళు ఉన్నాయి, తాగటానికి నీరున్నాయి, అక్కడ ఆ నీరు, అక్కడ నీరంటే నీరు దేనికి ఉపయోగం అంటే స్నానం చేయటానికి ఉపయోగం, కాళ్ళు కడుక్కోవటానికి ఉపయోగం కదా, ముఖం కడుక్కోవటానికి ఉపయోగం, మురికిని తీసివేయటానికి ఉపయోగం, బట్టలు తుకటానికి ఉపయోగం అని అందరికీ తెలుసు. ఆ నీళ్లు తాగితే దాహం తీరినప్పుడే కదా. ఆ విధంగా క్రీస్తు పలానా దేశంలో పుట్టాడు, పలానా రాష్ట్రంలో పుట్టాడు, పలానా లాగా చేశాడు అని అందరం చెబుతాం. పరీక్షల్లో క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ అందరం రాస్తాం. అది ఏ విధంగా, నీ అనుభవంతో రాస్తున్నావా లేక మామూలుగా పరీక్షకు మార్కుల కోసం రాస్తున్నావా అన్నది ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే తెలిసింది నీ జ్ఞానం ఎంత అన్నది. అంతేగాని నీ దగ్గర ఎంఎస్సి పట్టా ఉండొచ్చు, నీకు బిఏ బిఈడి ఉండొచ్చు, ఈ స్కూల్లో టీచర్కి ఉద్యోగానికి పిలుస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, మోక్ లెసన్ చెప్పమంటారు ఒక పాఠాన్ని, మీరు చెప్పే విధానం బట్టి ఈ టీచర్లో జ్ఞానం ఉందా లేదా అని ఆ స్కూల్లో పాఠాలు చెప్పడానికి తీసుకున్నారా తీసుకోవాలన్నది నీ యొక్క చెప్పే అనుభవం మీద ఉంటుంది. అంటే పిల్లలను అర్థం చేసుకునే విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? అలాగని క్రీస్తు అనే వ్యక్తిని తెలుసుకోవటం అందరం తెలుసుకుంటాం, కానీ నీకు ఎవరు అన్నది అనుభవపూర్వకముగా, అనగా అదే మనం గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎవరు? ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనములో, 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక వాక్యము ఉంటుంది. క్రీస్తు ఏమవుతారు అంటే, నా కష్టములలో క్రీస్తు నా బలం, నా కష్టాలలో ఆయన నాకు బలం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనములో, ఆయన ఇచ్చే బలముచ్చే శక్తిచ్చే నేను అన్నిటినీ అనగా
క్రీస్తు ఇచ్చే ఆయన ఎవరు? నా కష్టాలలో నా బలం, నా శక్తి. ఆయన ఇచ్చే శక్తితోనే నేను ఏదైనా అనుభవపూర్వకముగా చెప్పగలము. అలాగనే రెండవది కీర్తన 34:18 వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 34:18 వచనం. అనగా నా కన్నీళ్లలో ఆయన నాకు ఆదరణకర్త. వేదన వలన గుండెలు పగిలిన వారికి ఆయన చేరువలోనే ఉండును అన్న మాటలు. అంటే నా కన్నీళ్లలో ఆయన నాకు ఆదరణకర్తగా ఉన్నాడు, ఆయన నాకు ఆదరణకర్త అని మనం అనగలిగే శక్తి నీలో ఉన్నదా? ఇక మూడవదిగా ఏమిటి? 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయములో 9వ వచనం దగ్గరికి వెళదాం. 12వ అధ్యాయములో 9వ వచనములో నా వైఫల్యాలలో, నా బలహీనతలలో క్రీస్తు నన్ను పునరుద్ధరిస్తాడు, క్రీస్తు నన్ను లేపుతాడు, క్రీస్తు నన్ను ఉద్ధరిస్తాడు. అదే కదా పౌలు గారు అక్కడ అంచి ఉన్నాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతలలో, నీ వైఫల్యాలలో నా శక్తి నీకు తోడుగా ఉండి నిన్ను లేవనెత్తును. అదండి, నా వైఫల్యాలలో క్రీస్తు నాకు బలం, క్రీస్తు నాకు శరణం, క్రీస్తు నాకు తోడు అని నేను చెప్పగలిగితే ఆయన క్రీస్తు ఎవరో మనకు అర్థమవుతుంది. అలాగనే గమనిస్తే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనములో నేను దారి తప్పినప్పుడు నాకు దారిని చూపించేవాడు. అదే కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కావుననే ప్రియా సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆత్మీయంగా మనము పరిశీలించుకుందాం. ఈ రోజున క్రీస్తు నాకు ఎవరు? క్రీస్తుకు నేను ఏమవుతాను? అలానా అబ్బాయి ఎవరా అంటే మా కొడుకండి, మా కూతురు. దేనిని బట్టి? నీకు జన్మనిచ్చావు, వాడు నీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అతడు నీకు కుమారుడు, నీవు అతనికి తల్లివి గాని తండ్రివి గాని అవుతున్నా. మరి అలాగనే నీకు క్రీస్తు ఏ సంబంధాన్ని కలిగి ఉన్నావు? నీ ఐశ్వర్యమును బట్టి కాదు, నీకున్నటువంటి సంపదలను బట్టి కాదు, క్రీస్తు నీకు ఏమవుతారు? గమనించండి, పేతురు గారు ఏమంటున్నారు ఈనాటి సువార్తలో 16వ వచనములో, సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చాడు. సజీవ దేవుని కుమారుడువైన క్రీస్తువు అని ఆయన సమాధానమిచ్చాడు. మరి మన సమాధానం నిన్ను ప్రభు అది అడిగితే, ఉదాహరణకి ఈ ఫాదర్ గారు ఎవరు అంటే 1,00,000 సమాధానాలు వస్తాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగా ఒక్కొక్క దానిని బట్టి చెప్తాం. అలాగని క్రీస్తు నీకు ఎవరు? పేతురు గారి క్రీస్తు ఎవరు? నీవు సజీవ దేవుని కుమారుడవు అని అన్నాడు. ఎందుకు? గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ములను మనుషులను పట్టువానిగా. అక్కడ అనుభవాన్ని చెందాడు పేతురు. ఇతడు నన్ను పిలిచాడు, నేను ఇతనికి చెందిన వాడను కాబట్టి నేను అతని అనుభవంలో, నా అనుభవంలో ఇతడు నాకు దేవుని కుమారుడు, సజీవ దేవుని కుమారుడు అని ఉన్నాడు. అనగా క్రీస్తు పేతురు గారు వెంటనే చెప్పలా, అనుభవించాడు. ఆయన జీవితంలో అనేకమైన సార్లు, ఎప్పుడు మనం గమనిస్తే 2 వారాల క్రితం చదివాం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, ఎక్కడ ఆయన తుఫానులో కొట్టుకొని పోతూ ఉన్న సమయంలో 28వ వచనములో, నేను కూడా నీతో మాదిరిగా నడిచే అవకాశాన్ని నాకు దయచేయి అంటూ ఉన్నాడు. తర్వాత 31వ వచనములో, చెయ్యి చాచి పట్టుకొని, చూడండి ఈ అనుభవము
పేతురు గారి యొక్క అనుభవం, తనను పిలిచినప్పుడు అనుభవం, తాను పడిపోతూ ఉన్నప్పుడు, తుఫానులో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, అల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన క్రీస్తు ఈయన దేవుని కుమారుడు అని ఆరాధించిన సందర్భాలను బట్టి ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. తర్వాత మత్తయి లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దగ్గర వారు రాత్రంతయు శ్రమించారు. వారు రాత్రంతయు పడవలో ఉండి వలలు వేసి చేపలు పట్టాలని రాత్రంతయు శ్రమించారు. కానీ ఒక్క చేప కూడా వారికి దొరకల. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? తన అసమర్థతలో క్రీస్తు మాటను తెలుసుకున్నాడు. 4వ వచనం చదువుదాం. మేము రాత్రంతయు శ్రమించితిమి, కాని ఫలితము లేదు. అయిన నీ మాట మీద నేను వల వేస్తాను అనగా దేవుని మాటను అక్కడ ఆయన గుర్తించాడు. క్రీస్తుని మాటలో దేవుని మాటగా గుర్తించాడు. అందుకే ఈ విధముగా చెప్పగలిగాడు, అంతేకాని వెంటనే చెప్పలేదు. అందుకే ప్రభు ఏమంటూ ఉన్నారు? నీకు ఈ విషయమును తెలియజేసినది రక్త మాంసములు కాదు, పరలోకమందున్న నా తండ్రి. ఎవరికి ఇస్తారు? ఆయనతో నడిచే వారికే దేవుడు అనుభవాన్ని ఇస్తాడు. మరి నీవు నేను క్రీస్తుతో దేవునితో నడిచే బిడ్డలమా? అది ఆయన కాలపు చెవి నీకు రావాలి అంటే, పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అంటే మనము జీవించే విధానం, క్రీస్తును అనుభవించే విధానం, క్రీస్తు నడిచే విధానం. అందుకే మనం గమనిద్దాం, పేతురు గారేదో గొప్పవాడేమీ కాదు, మనలాంటి వాడే. లూకాసు వార్త 26వ అధ్యాయం 70వ వచనంలో ఏమంటున్నాడు? 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదని ఎవరి దగ్గర? ఒక పని మనిషి దగ్గర, ఒక పని మనిషి దగ్గర, ఒక పని పిల్ల వద్ద అబద్ధం ఆడుతూ ఉన్నాడు. 26వ అధ్యాయం 70వ వచనంలో లూకాసు వార్తలో, లూకాసు 20 చదువమ్మా. నీవు దేవుని కుమార్ చదువమ్మా. నేను అంది 26 లేదు అసలుకి లూకాసు వార్తలో 24వ అధ్యాయం లాస్ట్. మత్తయి సువార్త 26:70 చదవండి. అప్పుడు బొంకుచు మీరు చెప్పినదేమో నాకు తెలియదు అనేను. మత్తయి సువార్త 26:70లో అక్కడ పని పిల్ల అడుగుతుంది, నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే ఆయన ఏమంటూ ఉన్నారు? మీరు చెప్పినదేమో నాకు తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు అని ఆయన అబద్ధం అక్కడ 70లో అంటూ ఉన్నాడు, 72లో అంటూ ఉన్నాడు, 74లో అంటూ ఉన్నాడు. అయినా కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలలో వీరికంటే నీవు నన్ను ఎక్కువగా అని అడిగాడు. అందుకు పేతురు ఏమన్నా? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వీటిని అన్నిటినీ బట్టి ఆయన. అదే కాకుండా మనం ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయములో 68-69 వచనాల దగ్గరికి వెళ్ళినప్పుడు 68-69 వచనాలను గమనిస్తే మేము ఎవరి వద్దకు వెళ్ళదాము? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. అదండి 69లో ఏమంటున్నాడు? మేము నిన్ను విశ్వసించితిమి, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి. వీటినన్నిటిని బట్టి ఈ రోజున సువార్తలో పేతురు గారు ఏమంటున్నారు? నీవు సజీవ దేవుని కుమారుడవు. మరి నీకు క్రీస్తు ఏమవుతాడు? గమనించండి, బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే చాలా మంది మగ్దలా మరియమ్మ యేసును బోధకుడా అని గుర్తించింది. గమనిద్దాం. అలాగే నికోదేము విద్యావంతుడు, రాత్రిలో దేవుని దర్శించిన వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనములో నికోదేము అంటూ ఉన్నాడు,
3వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్త. ఆ ఆ ఆ అదండి. అతడు అన్యుడు, చదువుకున్నవాడు. ఏమంటూ ఉన్నాడు ప్రభువుతో? నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను తెలుసుకున్నాను. మరి నీవెవరని తెలుసుకుంటూ ఉన్నావు? యేసు ప్రభువుని. నేను రాగానే చేతులెత్తేసి ప్రభువా అని ప్రార్థించినప్పుడు నీ వరాలు ఇచ్చేవాడు అనుకుంటున్నావా? లేక నేను అడగగానే నా పిల్లలకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అనుకుంటున్నావా? నీకు ప్రభువు ఏమవుతారు? ఈరోజు అసలు మీ ఆయన నీకేమవుతాడంటే మా ఆయనేనండి. అది మీ ఆయనేనమ్మా, మీ ఆయనే కరెక్టే. మీ ఆయన అంటే ఆదుకొని ఉండేవాడు, హత్తుకొని ఉండేవాడు, ఆలింగనం చేసుకొని ఉండేవాడు ఆయన అంటే. మీరు వెళ్ళి చదవండి సంస్కృతిలో, సంస్కృతంలో ఆయన అంటే చాలా పదాలు ఉన్నాయి, అర్థాలు. ఆయన అనగా దగ్గరగా ఉండేవాడు, నీకు దగ్గరగా, నీ లోటుపాటులలో నీకు శరణ్యముగా, నీకు తోడుగా, నీ కష్టాల్లో నిలబడేవాడు మీ ఆయన. కాదు మీ ఆయన అంటే పెళ్లి చేశారు కాబట్టి మా ఆయన అయ్యాడంటే కాదు. మీ ఆయనంటే నిన్ను హత్తుకొని ఉండేవాడు, గాలి కూడా చదవనీయకుండా కలిసి జీవించేవాడు మీ ఆయన. ఇవన్నీ మా పొద్దులేండి, ఏదో మా అమ్మ నాన్న పెళ్లి చేసేదో కాపురం చేస్తున్నాం, ఈ కాపురం ఇలా పోనీయండి ఈసారికి. మీ ఆయనంటే ఎవరు? నిన్ను హత్తుకొని నీకు తోడుగా నీ కష్టములో ఉండేవాడు, నీ కష్టాలు రానియకుండా దానికి ఎదురుగా నిలబడేవాడు. ఈ రోజుల్లో మనము కష్టాలు తెస్తున్నాం, బయట నుంచి కష్టాల తర్వాత సంగతి. అలా డ్రమ్ములు మనమే తీసుకొచ్చేస్తాం. ఈ రోజుల్లో ఒక్కసారి ఆలోచిద్దాం, మీ ఆయన అంటే నీకు తోడు. అలాగా క్రీస్తు ఎవరు? అదేమంటే నేను ప్రార్థిస్తే నాకు తోడుగా ఉండేవాడిని. కరెక్టే. ఈ బోధకుడు ఏమంటూ ఉన్నాడు? అయ్యా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన వాడవో. మరి క్రీస్తు నీకు ఎవరు? క్రీస్తు నీకు ఎవరు? ఆ ప్రభువు నీకు ఎలాగ ఉంచాడు? గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 29లో సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడిన తరువాత ఆవిడ దృక్పథం మారిపోయింది, ఆవిడ ఆలోచించే తీరు మారిపోయింది. మరి అలాగనే క్రీస్తుతో నీవు జ్ఞానస్నానం పొందావు, పాపసంగీతనాన్ని చేస్తూ ఉన్నావు, దివసప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నావు, భద్రభేద భాగ్యాన్ని పొందావు. ఇవన్నీ జరిగిన తరువాత, క్రీస్తు నీ అనుభవానికి వచ్చిన తరువాత, నీ అనుభూతిలోనికి వచ్చిన తరువాత, క్రీస్తు నాకు ఎవరు? ఆయనేనండి, నేనేనండి. క్రీస్తు ఎవరు? ఆవిడేమంటూ ఉన్నది 29వ వచనములో, ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ చెప్పాను, వచ్చి చూడు. ఆయన క్రీస్తు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు అనగా మరి క్రీస్తు నీకు రక్షకుడా? క్రీస్తు నీకు శరణ్యమా? క్రీస్తు నీకు దగ్గరగా ఉండేవాడా? క్రీస్తు నీకు బోధకుడా? ఎవరు నీకు క్రీస్తు? ఈ భక్తులు చెబుతూ ఉన్నారు. ఒకడేమో బోధకుడు అంచు ఉన్నాడు. మగ్దల మరి ఏమంటూ ఉన్నది? యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనములో బోధకుడా, రబ్బూని అని పిలుస్తూ ఉన్నది. మరి ఈ రోజున క్రీస్తు నీవు ఏ విధముగా సంబోధిస్తూ ఉన్నావు? క్రీస్తును నీవు ఏ విధముగా సంబోధిస్తూ ఉన్నావు? ఆవిడేమంటూ ఉన్నది? ఒక వ్యక్తి నా జీవితాన్ని మొత్తాన్ని నాకు తెలియజేశాడు, అతడు వచ్చి చూడండి, అతడు క్రీస్తేమో. మరి ఈ రోజున నీవు ఆయన ముందు నిజాయితీగా కూర్చుంటే, నీ జీవితం అంతా నీ కళ్ళుల ముందుకు వస్తే, నీ లోటుపాటు నీ కన్నుల ముందలు ఉంటే, నిన్ను ఆయన మారుస్తూ ఉంటే, క్రీస్తు నీకు నాకు ఏమవుతారు? ఇంత గొప్పగా ప్రసంగం చెబుతున్నాడు నేను, ఆయన నాకేమవుతాడు? నేను ఆలోచించాలి కదా. అంతేకాదు నేను గురువు అయ్యాను కాబట్టి అన్ని ఫ్రీగా వచ్చేస్తున్నాయి కాబట్టి నో, ఆయన నాకు ఏమవుతాడన్నది వ్యక్తిగతంగా నేను ఆయనతో నడిచే సమయములో
ఆయనతో ఉండే సమయములో, నా ప్రార్థనలలో గంట తరబడి సెమినరీలో నేర్పుతారు మెడిటేషన్ చేయటం ఎలాగా, ట్రైనింగ్ కదా. తర్వాత ఏం ఉండవు, వెళ్ళు కొడితే వెళ్తాం, వెళ్ళు కొట్టకపోతే గదిలో పోయి నిద్రపోతాం. నీకు వ్యక్తిగతంగా ప్రార్థించే సమయంలో దేవుడు నీకెవడు? కమ్యూనిటీ ప్రేస్ ఎవడైనా వెళ్తాడు. వ్యక్తిగతంగా నీ అంతటి నీవు ఎవరు చెప్పకుండా దేవాలయంలో కూర్చొని ప్రార్థించే మనసు నీకుందా? ముందుగా వచ్చి ఆయన ముందు కూర్చునే మనసు నీకుందా? ఈ ఫాదర్ వాడిని తయారు చేయడానికి ఒక అరగంట, వీడిని తయారు చేయడానికి ఒక అరగంట, అది చేయడానికి ఒక అరగంట, ఎలాగానే టిఫిన్ చేయాలి కాబట్టి రాత్రిలోనే అన్ని నానబెట్టుకోవాలి. అవన్నీ 3ంటికి లేచి గ్రైండర్ వేసి ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీ చేసుకొని గురి రావాలి. ఇంకెక్కడా ఇంత బిజీ నేను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చాలా మంది చాలా ప్రశ్నలు వస్తాయి. వెళ్ళగానే టిఫిన్ రెడీ అయిందా అని అడిగవుతాడు. అయ్యా ఇప్పుడేగా గుడి నుంచి వచ్చింది, ఒక 5 నిమిషాలు ఆగంటే ఎంతసేపు ఆగాలి, ఆకలి అవుతుంది అని ఎంతమంది మొన్న అడిగే విధంగా గుడికి వచ్చేవో ప్రశాంతం కూర్చుంటావు, వెళ్ళగానే దెయ్యం మాదిరిగా మారిపోతావు. ప్రశాంతత ఇక్కడే కాదు, బయట కూడా నీకు నాకు ఉండాలి. ఆ ప్రశాంతత కలిగి అది క్రీస్తు నీకు ఇస్తాడు. క్రీస్తు నీకు ఎవరంటే నా జీవితానికి ప్రశాంతతనిచ్చేవాడా, నా కష్టాలలో నా బాధలను కృంగిపోకుండా లేవనెత్తేవాడా ఎవరు? క్రీస్తు నాకు ఈ రోజున. ఎన్నో చెప్పగలం బైబిల్ కొటేషన్లో. క్రీస్తు ఆ విధంగా, క్రీస్తు ఈయన, క్రీస్తు ఆయన, క్రీస్తు వ్యక్తిగత అనుభూతిలో, అనుభవములో క్రీస్తు నాకు ఎవరు? నా కన్నీటిని తుడిచేవాడా, నా బలము లేనప్పుడు బలాన్ని ఇచ్చేవాడా, నేను పడిపోకుండా లేవనెత్తేవాడా, నా యొక్క అసమర్థతలో, నా యొక్క నాకు శక్తి లేనప్పుడు, నా యొక్క నైపుణ్యాలు లేనప్పుడు నాకు తోడుగా ఉండి నన్ను లేవనెత్తిన వాడా, నాకు శక్తినిచ్చిన వాడా ఎవరు? క్రీస్తు నాకు ఈ రోజున. క్రీస్తు నాకు ఏమవుతారు అంటే మా బాబాయ్ అండి, మా నాయనండి, మా తండ్రి అండి. చూద్దాం, తండ్రి దేవా అంటాం, కరెక్టే. ఇందాక చదివాం 50 ఎవడు? శిల, దుర్గము, కోట, నన్ను నడిపించేవాడు, నాకు తోడుగా ఉండేవాడు, నా నిర్మలుడు అని అనేకమైన చదివాం. ఇందాక నిర్గమకాండములు ఇందాక చదివాం అనుకుంటా కదా, చాలా వచనాలు. కాబట్టి మరి నీవు నేను అలాగనే సమూయేలు గ్రంథంలో కూడా చదివాం. 50 ఎలాంటి వాడు? నాకు తోడుగా ఉండేవాడు. కాబట్టి నీ దేవుడు నీకు తోడుగా ఉండేవాడైతే నీవు అతనికి ఏమవుతావు? ఈ రోజున ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం ఓపెన్గా ఎవరూ చెప్పొద్దు. వ్యక్తిగతంగా నీ మనసులో ఆలోచించు. నా యొక్క క్రైస్తవ జీవిత విశ్వాసములో క్రీస్తు నాకు ఏమవుతారు? పేతురు గారు చెప్పారు, నీవు సజీవ దేవుని కుమారుడవు. అవి చెప్పాలంటే రక్త మాంసాలు కాదు, దేవుని యొక్క దీవెన ఉంటే అది సాధ్యము అని ఆయన అంటూ ఉన్నారు. కావున దైవ దీవెన, దైవాశీర్వాదము మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనందరము కూడా పేతురు గారు ధైర్యంగా చెబుతూ ఉన్నారు. పవిత్రాత్మను పొందిన తర్వాత అపోస్తుల కార్యాలలో 1వ అధ్యాయం 15వ వచనములో ఆత్మదేవుని పొందిన తరువాత ఆయన అబద్ధమాడిన పేతురు ఏమంటూ ఉన్నాడు? క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు. క్రీస్తు తరపున మాట్లాడుతూ ఇట్లు లేచి ప్రసంగింప ఆరంభించాడు. 1వ అధ్యాయం 15వ వచనములో నిలబడి 2వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వెళదామమ్మా. మళ్ళీ 2 అందరూ కూడా మాట్లాడసాగిరి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు వారిని చూచి ఆశ్చర్యపడుచున్నారు.
మేము మా శక్తి చేత కానీ, మా బలము చేత కానీ, మాకున్నటి జ్ఞానము చేత కానీ ఇది మేము చేయలేదు. ఆ ఆ తర్వాత 16వ వచనం, విశ్వాసము మూలముగానే క్రీస్తు నామము మూలముగానే, క్రీస్తు నామము వలననే ఈ వ్యక్తి సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందాడు అని పేతురు గారు ధైర్యంగా క్రీస్తు గురించి చెప్పాడు. కాబట్టి మరి నేను కూడా నీ అనుభవము ద్వారా, నీ జీవిత విధానము ద్వారా క్రీస్తు నీకు నాకు ఏమవుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనందరం ఆత్మీయంగా పరిశీలించుకుంటూ, క్రీస్తు నాకు శరణ్యమా, క్రీస్తు నాకు తోడు, క్రీస్తు నాకు నీడ, క్రీస్తు నన్ను నడిపించేవాడు, నా కుటుంబానికి ఆధారము, నా కుటుంబానికి జీవము, నాకు ఉనికి ఆయనే, ఆయన లేకుండా నేను లేను అని నేను ఆలోచిస్తే ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము ఎల్లప్పుడూ నీకు నీ కుటుంబానికి ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులందరం ఒకసారి ఆత్మీయంగా ఆయనను దీవించమని ఈ దివ్య బలిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.